हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम्। श्रीगुरोर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं स्वाद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ताना तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। సో మనం ఈరోజు చర్చించుకోబోయేటువంటి శ్లోకం 6వ అధ్యాయం 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థో భీంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాతస్థో భీంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ప్రతిపదార్థం యథా రీతిగా దీపః దీపము నివాతస్థః గాలి లేని చోటనున్న నా ఇంజ్ఞతే చలింపదో స అది ఉపమా పోలికగా స్మృత పరిగణించబడుచున్నది. యోగినః యోగి యొక్క యతచిత్తస్య మనోనిగ్రహం కలిగిన యుంజత సదా విముక్తుడై ఉన్న యోగం ధ్యానమనందు ఆత్మనః పరతత్వపు. తాత్పర్యం మరి భాష శ్రేయసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ జగద్గురు శ్రీల ప్రభుపాద్కి తాత్పర్యం. గాలి లేని చోటనున్న దీపము నిశ్చలంగా నుండు రీతి
నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ దానం సదా స్థిరుడై ఉండును. సో మనకి ఇక్కడ ఈ శ్లోకాల్లో కంటిన్యూస్గా మనకు బోధిస్తుంది ఏమిటంటే, భగవంతుడు ఏ రకంగా పరిపూర్ణత సాధించినటువంటి యోగి ఎలా ప్రవర్తిస్తాడో, తన యొక్క లక్షణాలు ఏమిటి అనేది దీంట్లో వర్ణిస్తుంది. ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఒక పరిపూర్ణత యోగి యొక్క మనస్సు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. ఎలాగైతే గాలి లేని చోట దీపం అనేది ఎలాగైతే తనకి ఎలాంటి వేవరింగ్ అంటాం, సో దాన్ని కదలిక లేకుండా ఉంటుందో, అలాగే సో ఒక యోగి యొక్క మనస్సు కూడా అదే విధంగా కదలిక లేకుండా ఉంటుంది. కదలిక లేకుండా ఉండడం అంటే ఏమిటి అనంటే, భగవంతుడి యొక్క ధ్యానం తప్ప, తనపైన మనస్సు తప్ప ఇంకొక ఇంద్రియ భోగం పైన దేని పట్ల కూడా లగ్నం అవ్వదు. చూడండి, ఇప్పుడు ఏ చిన్న కార్యం వచ్చినప్పటికీ, ఏ చిన్న ఉత్సవం వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సేవ తప్ప మిగతా అన్ని చూస్తారు. జస్ట్ లైక్ ఉదాహరణకి ఈరోజు చూడండి, సో ఎంత తక్కువగా అంటే 50%, 50% తక్కువగా వచ్చేస్తారంటే, సో దాని అర్థం ఏమిటంటే, ఇది భగవంతుడికి పట్ల ఎప్పుడైతే నిశ్చలమైన భక్తి ఉన్నట్లయితే, అంటే ఎవరైతే యాబ్సెంట్ వాళ్ళందరికీ నిశ్చలమైన భక్తి లేదని చెప్పట్లేదు. చెప్పడం ఉద్దేశం అంటే, ఏ చిన్న విషయానికైనప్పటికీ కూడా భగవంతుని సేవకి ప్రయారిటీ అనేది దానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అనేది చివరిగా పెడతారు. లాస్ట్ ప్రయారిటీ. ఓకే, మనకు సమయం ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్దాం, సమయం ఉంటే భగవంతుడి సేవ చేద్దాం అనేటువంటి భావనలో తప్ప దే డోంట్ రియలీ ప్రిఫర్. సో భగవంతుడి సేవకి ప్రిఫర్ చేయాలని ఉండదు. కానీ ఒక పరిపూర్ణ సాధించిన యోగి తనకి భగవంతుడి యొక్క ధ్యానం తప్ప అన్యమైనది ఏమి ఉండదు. ఒక ఋషి ఉండేవారు, తన పేరు లోమస ఋషి. తనకి ఎంత గొప్ప ఆయువు అంటే, బ్రహ్మకి 1 సంవత్సరం అయ్యిందంటే తనలో ఉన్నటువంటి ఒక రోమం అనేది పోతుంది. అంటే తనలో ఉన్నటువంటి ఎన్నో రోమాలు ఉంటాయి కదా, తన శరీరంలో ఉన్నటువంటి ఒక రోమం అనేది పోతుంది. అలాగా బ్రహ్మకి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని రోమాలు పోతాయి, అప్పుడు తను శరీరం అనేది చాలిస్తాడు. తనంటాడు, జీవితం అనేది చాలా చిన్నది, లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ చిన్న జీవిత కాలంలో ఎందుకు సమయం వృధా చేసుకోవడం అని చెప్పేసి కనీసం అతనికి ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు. సో తను ఒక గంగానది తీరంలో కేవలం వాళ్ళ శిష్యులు అంటారట, గురుదేవ్ మీరు ఇంతగా ఎండకి, వానకి, ఈ గాలులకి, వీటన్నిటికీ ఇంత తపస్సు చేస్తున్నారు కదా, కనీసం మీకు ఒక గృహం అంటే ఉండాలి వీటన్నిటి నుండి కాపాడడానికి అని అంటే, సమయం అనేది చాలా తక్కువ ఉందయ్యా, దీంట్లో ఆ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అని అంటాడు. ఊహించండి ఎంత సమయం తనకున్నది. బ్రహ్మకి 1 డే అయితే, బ్రహ్మ 1 రోజు అంటే ఎంత, 1 రోజు సమయం అంటే ఎంత? 24 గంటలు, మన 24 గంటలేనా? 4 యుగాలు అంటే 43 లక్షలు సంవత్సరాలు ఇంటూ 1000, అది 12 గంటలు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో దేహోరాత్ర విదోజనాహ. అలాంటి మళ్ళీ 1000, సో మళ్ళీ ఇంకొక 12 గంటలు, అది 1 రోజు. అలా అయితే 1 రోమం అనేది పోతుంది, కింద పడిపోతుంది. అలాగా బ్రహ్మకి ఎన్ని రోజులైతే అన్నీ, సో తనకి రోమాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన హెయిర్స్ లెక్క పెట్టగలమా? తలపైన హెయిర్స్ లెక్క పెట్టగలమా? మరి అలాంటప్పుడు అన్ని హెయిర్స్ అతనికి క్రింద పడిపోతే తప్ప అతని జీవిత కాలం అనేది సో ముగియదు. సో అలాంటి వ్యక్తి తను అంటున్నాడు, టైం చాలా షార్ట్గా ఉంది అని అంటున్నాడు. మనం అనుకుంటాం ఎప్పుడు పోతామో తెలియదు మనకి, మనం చాలా టైం అనేది చాలా ఎక్కువగా ఉంది, సమయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేద్దాం, ఆ పెళ్ళి కట్టేద్దాం, ఈ పెళ్ళి కట్టేద్దాం, ఈ గృహప్రవేశం, ఆ గృహప్రవేశం, సో తర్వాత చూసుకునే వాళ్ళు చివరి సమయంలో అని చెప్పేసి మనం అనుకుంటాం. అవునా? సో అందుకే ఇక్కడ ఒక యోగి, సో ఉన్నతమైనటువంటి వ్యక్తి, తను ఎప్పటికి కూడా ఆ సమయం కూడా వృధా చేయకుండా తను
కేవలం భగవంతుడిపైనే ధ్యానం చేస్తుంటారు. నిజానికి మనసు నిగ్రహించడానికి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎలా ఒక విధంగా మనసు నిగ్రహించవచ్చు అంటే, మనలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు అంటే ఎప్పుడైతే వాటిని అవలంబించుకుంటామో, ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో వాటిని, అప్పుడు మన మనసు కూడా నిగ్రహంలోకి వచ్చేస్తుంది. దాంట్లో ఒకటి వచ్చేసి ఒబీడియన్స్. అంటే ఒక సుపీరియర్ లేదంటే ఒక ఉన్నతమైన వ్యక్తి యొక్క ఆజ్ఞను పరిపాలించడం ద్వారా మన మనసు కూడా నిగ్రహంలో వస్తుంది. ఉదాహరణకి ఒకసారి ఒక సాధువు పండర్పూర్లో తను వెళ్ళేసి, పండర్పూర్ అంటే అందరికి తెలుసు కదా, ఎంతమంది తెలుసు పండర్పూర్ అంటే? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఎంతమందికి పండరిపురం తెలుసు? మహారాష్ట్రలో పాండురంగ విఠల్. ఎస్, పండరిపురం అంటే పాండురంగ స్వామి కృష్ణుడే నిజానికి. రుక్మిణీదేవి కృష్ణుడు. ఎక్కడ వినలేదా? విన్నారు కదా. సో కాబట్టి పాండురంగ స్వామి అక్కడ పాపం నిల్చున్నాడు ఎన్నో సంవత్సరాలు, యుగాల నుండి. ఎందుకంటే భక్తులు వస్తారు, సో వారి కోసం ఎదురు చూస్తున్నాడు. మరి కింద కూడా కూర్చోకుండా అక్కడ ఒక సాధువు ఉండేవాడు. ఆ సాధువు తను ఏం చేస్తారంటే, అన్ని చోట్ల నామ ప్రచారం చేస్తుంటాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ నామాన్ని ప్రచారం చేస్తూ తను ఒకరోజు ఒక రైతు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి, అయ్యా మీరు ఈ నామం తీసుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కలియుగంలో నామం కంటే ఉన్నతమైనది ఇంకొకటి లేదు. దయచేసి ఈ నామాన్ని జపించండి అని చెప్పేసి ప్రార్థిస్తాడు. ఆ వ్యక్తి అంటాడు, స్వామి నాకు ఇప్పుడు సమయం లేదండి, సో మీరు దయచేసి నన్ను ఫోర్స్ చేయకూడదు, బలవంతం చేయకూడదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అంటారు. తను వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి రెండవసారి కలుస్తాడు ఇంకొక చోట. కలిసినప్పుడు, ఏమండి కనీసం ఇప్పుడైనా ప్రయత్నించండి, ఒక్కసారి నామం చెప్పండి అని అంటారు. విఠల, పాండురంగ, ఇంకేదైనా భగవంతుడి యొక్క నామం చెప్పండి అంటారు. సో ఆ సమయంలో కూడా తను అంటాడు, ఏమండి నేను ఈ పొలం పనిలోనే చాలా బిజీగా ఉంటాను, నాకు ఏమాత్రం సమయం అంటూ దొరకదు, కాబట్టి నన్ను ఎప్పుడు బలవంతం చేయొద్దు అంటారు. మళ్ళీ వెళ్ళిపోతాడు. మూడవసారి వస్తాడు. ఎక్కడ ఇంకొక చోట కలిస్తే తను మళ్ళీ ప్రార్థిస్తాడు, కనీసం ఈసారైనా మీరు ఒక్కసారైనా నామం చెప్పండి అని అంటారు. నేను చెప్పాను కదండి, ఎన్నిసార్లు మీరు అడగకూడదు, భగవంతుడు ఎప్పుడో నాకు ఆ సమయం ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను, కానీ మీ రకంగా నన్ను బలవంతం పెట్టకూడదు అంటారు. అన్న తర్వాత ఈ సాధువు అంటారు, మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను, ఒక రోజులో ఏ కార్యాన్ని మీరు తూచా తప్పకుండా చేస్తారో చెప్పండి, కనీసం ఆ కార్యాన్ని మీరు తూచా తప్పకుండా చేయండి అంటారు. అంటే తను ఏమంటారంటే, సరే నేను చేస్తాను అంటారు. ఏమిటా కార్యం అని అంటే, ప్రతి నిత్యం కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, అంటే చేసే ముందు నేను వెళ్ళేటప్పుడు మాకు కుండలు చేస్తుంటాడు ఒక కుమ్మరి. ఆ కుమ్మరి తన ఫేస్ చూడందే నేను బ్రేక్ఫాస్ట్ చేయను, అంటే ఉదయం టిఫిన్ చేయనని చెప్తారు. అంటే తను అంటాడు, సరే అంటారు. ప్రతినిత్యం కూడా తనకి సాధువుకి ఇచ్చిన మాటకి తప్పకుండా తను ఏం చేస్తాడంటే, వెళ్ళేసి తనకి ఫేస్ చూసేసి, తనకి ఎందుకంటే ఆ కాంపౌండ్ వాల్ ఏదైతుందో, ఆ కంచె ఏదైతే వేశారో ఫెన్సింగ్, దాని నుండి సో ఒక రాయి ఎక్కి చూసేసి, ఓకే అతను ఉన్నాడు అక్కడ. తను చూసిన తర్వాత సో బ్రేక్ఫాస్ట్ చేసి పొలానికి వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు అలా చేస్తుండేవాడు. ఒకరోజు తను అర్జెంటుగా వెళ్ళిపోవాలి పొలానికి, కానీ అక్కడ కుమ్మరి కనిపించలేదు. ఈ పాటర్ కనిపించకపోయేసరికి తనకెంతో దిగులుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆకలేస్తుంది, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయందే మళ్ళీ పొలానికి వెళ్ళలేడు అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే,
సో వెంటనే ఆ గోడ దూకేసి లోపల వెళ్ళిపోతాడు. కుమార్ ఎక్కడ ఏం చేస్తుంటే అక్కడ ఏదో తవ్వుతుంటే సరే తను వెళ్ళి చూద్దామని చెప్పేసి అటు వెళ్తాడు. అక్కడ నుండి ఇంకో చోటుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు తను వెంటనే పరిగెడుతుంటాడు తన ఫేస్ చూడాలని చెప్పేసి. చూసినప్పటికీ చూస్తాడు, కానీ అకస్మాత్తుగా ఆ కుమ్మరికి ఏమిటంటే భూమి లోపల బంగారు నాణాల నుండి కొండ దొరుకుతుంది. సో దొరికితే తను ఎవరైనా చూస్తున్నారా దాన్ని తీసేటప్పుడు అని చెప్పేసి ఎంతో జాగ్రత్తగా అటు ఇటు చూస్తూ దాన్ని లోపల దాయడానికి ప్రయత్నిస్తుంటాడు. తను ఎప్పుడైతే ఇటువైపు చూస్తాడో వెంటనే ఆ కుమ్మరికి ఈ రైతు కనిపిస్తాడు. రైతు కనిపించిన వెంటనే కుమ్మరి ఏం చేస్తాడంటే వెంటనే పరిగెడుతుంటే ఈ రైతుని వెంబడిస్తున్నాడని చెప్పేసి తను అంటాడు, లేదు నేను చూశాను అని చెప్పేసి పరిగెడుతుంటాడు. లేదు ఇతను చూసి ఊరంతా చెప్పేలా ఉన్నాడని చెప్పేసి అతను పరిగెడుతుంటే ఏదోలా ఇతను పట్టుకొని తను అంటే అందరికి చెప్పకుండా నేను ఇతను ఆపాలని చెప్పేసి ఇతను పరిగెడుతుంటే రైతు పరిగెడుతుంటే మరి వెళ్ళేసి ఇతను కూడా మొత్తం మీద కలుస్తాడు. కలిసిన తర్వాత ఇతను చెప్పేలా ఉన్నాడని చెప్పేసి అతను చెప్పకముందే నేనే చెప్తానని చెప్పేసి చెప్తాడు. చూడండి మీరేం చూసినప్పుడు కూడా అది మనం 50-50 50% నీకు ఇస్తాను, కానీ మీరు ఎవరికి చెప్పొద్దు అంటాడు. నిజానికి నేను ఏం చూశాడు అంటే అతను మొహం చూశాడు, కానీ అతనికి ఆ విషయం తెలియదు. అతను అనుకుంటున్నాడు లేదు నేను తీసినటువంటి ఈ కలశం ఏదైతే ఉందో దాన్ని చూశాడు కాబట్టి ఊరందరితో చెప్పినట్టు అందరూ మీద పడిపోతారు, నాకు కావాలి వాటా అని చెప్పేసి ఇది భరించలేము అని చెప్పేసి 50% చేస్తే సరిపోతుందని చెప్పేసి సరే మీకు 50% చేస్తాను, నాకు ఈ కలశం దొరికింది కాబట్టి మీరు చూశారు కాబట్టి అని అంటారు. వెంటనే ఈ రైతు ఏమంటాడంటే ఒక్కసారిగా ఆలోచించి ఒక సాధు మాట తూచా తప్పకుండా పాటించినందుకు ఈరోజు 50% బంగారు నాణాలు వస్తున్నాయి. నా జీవితాంతం కూడా నేను సంపాదించినప్పుడు కూడా ఇన్ని నాణాలు నాకు రావు, కాబట్టి నాకు ఈ నాణాలు ఎందుకు అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే వాటన్నిటిని వదిలేసి సాధు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఒక మంచి భక్తుడిగా మారిపోతాడు. తర్వాత తను చెప్పినట్టుగా మొత్తం కూడా నామాన్ని జపిస్తూ అన్ని రకాలుగా భక్తి యొక్క మార్గాన్ని అనుసరిస్తాడు. అందుకే మనకు శ్రీమద్ భాగవతం భగవద్గీత మనకు బోధించేది ఏమిటంటే ఏ రకంగా అయితే ఒక సాధువు యొక్క వాక్యాన్ని కేవలం డిసిప్లిన్డ్గా పాటించినట్లయితే మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది అంటారు. భగవంతుడి కృప వివిధ రకాలుగా లభిస్తుంది అంటారు. ఎలా అంటే కేవలం శరణాగతి అది సరైందా కాదా అని తెలుసుకోకుండా ఇప్పుడు కూడా భగవంతుడికి శరణాగతి వేడినట్లయితే ఉదాహరణకి అర్జునుడు ఉన్నాడు. ద్వారకాలో దుర్యోధనుడు తర్వాత అర్జునుడు ఎప్పుడైతే కలుస్తారో కృష్ణుడికి ఇద్దరు కలిసేసి తనకి యుద్ధంలో పాల్గొనమన్నప్పుడు కృష్ణుడికి స్పష్టంగా చెప్తారు, నేను యుద్ధంలో ఎట్టి పరిస్థితులు పాల్గొనను, మీరు ఒకవైపు నారాయణ సేన ఇంకో వైపు నేను యుద్ధంలో పాల్గొనను అంటే అయినప్పుడు కూడా అర్జునుడు ఎప్పుడైతే సిన్సియర్గా కృష్ణుడికి శరణాగతి వేడతాడో కృష్ణుడు తన వైపు ఉంటాడు. రెండవసారి తను యుద్ధరంగంలో ఎన్ని అభంతరాలు వచ్చినప్పుడు కూడా దానికి యుద్ధం చేసేటప్పుడు తన వీపు పైన తన్నాల్సి వచ్చినప్పుడు కూడా అర్జునుడు కృష్ణుని అలా చేస్తున్నప్పుడు కూడా కృష్ణుడు అన్ని రకాలుగా టాలరేట్ చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ భక్తవత్సలుడిగా తనకి భక్తి అనేది ఇస్తారు. ఎందుకంటే టాలరెన్స్ కూడా ఒకందుకు మనకి మనస్సుకు నిగ్రహానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి అదే మనిషికి ఒకసారి ఒక ట్రైన్లో చాలా క్రికెట్స్ కొనే ట్రైన్లో 400 మంది ఎక్కాల్సిన భోగిలో 1000 మంది ఎక్కారు. సహజంగానే అక్కడ తను ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి పడేలా ఉంటాయి. మనకి అప్పుడు అలాంటి సమయంలో ఆ వ్యక్తి తను ఏం చేస్తాడంటే సడన్గా ఇంకొక వ్యక్తి ఫేస్లోకి వెళ్ళిపోతుంది. ఈ వ్యక్తి యొక్క ఫేస్ తన కోపం వచ్చేస్తుంది. ఆ వ్యక్తి చూడడానికి కూడా చాలా భయంకరంగా అంటే హైట్ పర్సనాలిటీ
తర్వాత అన్ని ఫింగర్స్కి సో రింగ్స్ వేసి ఉన్నాడు. ఒక పంచ్ ఇస్తే ఫేస్ చట్నీ అయిపోతుంది. అలాంటి వ్యక్తి తను చూస్తే సరే ఒకసారి క్షమాపణ అడుగుతాడు. ఇంకొకసారి ట్రైన్ జరికిచ్చినప్పుడు ఇంకొకసారి వెళ్ళేసి తనకి తాకుతాడు. అదే కాకుండా కింద తన యొక్క షూతో అతని చెప్పులపైన కాలు గట్టిగా తొక్కేసరికి అతనికి ఎంతో నొప్పిగా అనిపించేసి గట్టిగా కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత ఈ వ్యక్తి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు, ఈ వాతావరణం ఎలా ఉంటుంది, ఇతను ఏం రియాక్ట్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. అంటే తను అడుగుతాడు తర్వాత, ఏమండి మీరు నన్ను కొట్టింది ఏదో హాస్యాస్పదంగా కొట్టారా, అంటే జోకింగ్గా కొట్టారా, లేదంటే సీరియస్గా కొట్టారా అని అడుగుతాడట. అంటే తిన ఆశ్చర్యపోతాడట, ఏంటి నేను జోకింగ్ ఎందుకు కొడతాను, మీరు నా కాలు తొక్కారు కాబట్టి నేను సీరియస్గా కొట్టాను అంటాడట. అంటే ఎందుకు అడుగుతున్నానంటే నాకు జోక్స్ నచ్చవు అందుకే సీరియస్గా కొడితే పర్వాలేదు, జోక్స్ నచ్చవు అన్నట్ట. సో ఈ విషయంలో చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ వాజ్ టాలరెంట్. అన్ని సిచ్యువేషన్స్లో ఎదుటివాడి కెపాసిటీ ఎంత ఉందో మనం తెలుసుకోకుండా ప్రవర్తించామనుకోండి, సో ఆటోమేటిక్గా రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. తనకు తెలుసు, ఎదుటివాడి కెపాసిటీ తెలుసు. ఒకవేళ తను రియాక్ట్ అయినప్పుడు కూడా తనకు వచ్చేటువంటి సో విపత్తు ఏంటో తెలుసు. కాబట్టి ఆ రకంగా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా తను ఏం చేశాడు, సో జోక్ వేశాడు, అంతే. తన నుండి బయటపడ్డాడు. ఒకవేళ తనకి ఆ శక్తి ఉంటే రియాక్ట్ అవ్వడం వేరే విషయం. ఈ రకంగా పరిస్థితులను అనుసరించి ఎప్పుడైతే ఒక వ్యక్తి తను టాలరేట్ చేశారంటే మనసు అనేది నిగ్రహించబడుతుంది. అందుకే సో మనిషికి టాలరెన్స్ కానివ్వండి, ఒబీడియన్స్, తనకు అనుకువ ఉండడం, తర్వాత సహనశీలత కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహించడానికి కారకాలు అవుతాయి. కేవలం సో ఈ మనసు నిగ్రహం అంటే అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే సో మనసు ఎక్కడో పరిగెడుతూ ఉంటుంది. అలా కాదు, ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం. దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఎంత చెప్పినప్పుడు కూడా కొంతమంది వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారు తప్ప ద నెవర్ లిసన్ టు సుపీరియర్స్. అవునా కాదు? సో వాళ్ళకి వినరు, ఆ సుపీరియర్స్ చెప్పింది వినరు. సో అందుకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనకి శాస్త్రం బోధించేది, మనకి సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆచార్యులు, గురువులు, వారు చెప్పింది మనం నడుచుకోవడం. తర్వాత కొన్ని పరిస్థితుల్లో మనం టాలరెంట్గా ఉండడం. ఎంత టాలరెన్స్గా ఉంటే మన యొక్క శక్తి అనేది పెరుగుతుంది అంటారు. సమ్టైమ్స్ ఏంటంటే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. సో అలా రియాక్ట్ అవ్వకుండా సో రెస్పాన్స్ అంటే ఆ సమయానికి ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి. ఓకే, సో ఇది మన మనసు కంట్రోల్ చేయడానికి దోహదపడుతుంది. హరే కృష్ణ. సో మనకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాయాపూర్ యాత్ర. మాయాపూర్లో నవద్వీపాలు, చైతన్య మహాప్రభు చేసిన లీలన్నీ ప్రదేశాలు. సో అక్కడ యాత్ర సో తీసుకెళ్తున్నాం. అది April 6th. సో మనకి టికెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే బుక్ చేసుకోవాలనుకున్నారో ఓన్లీ ఈ 2 days ఛాన్స్ ఉంది, ఎందుకంటే తర్వాత టికెట్స్ కూడా అయిపోతున్నాయి. సో రెండవది మాయాపూర్, నవద్వీప్, తర్వాత మనకి జగన్నాథ్పురి, సాక్షిగోపాల్, కోనార్క్, భువనేశ్వర్లో ఉన్నటువంటి టెంపుల్స్, మళ్ళీ లింగరాజ్ టెంపుల్, అలాగే ఈ టెంపుల్స్ అన్నీ కూడా విజిటింగ్ ఉంటుంది. సో మీరు ఎవరైతే సో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, సో రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడున్న వాళ్ళు చేసుకోవాలనుకుంటే మాత్రం ఈరోజే అంటే అట్లీస్ట్ ఈరోజు ఈవినింగ్ కల్లా మీరు సో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నరేష్ ప్రభు ఉన్నారు, సో వారికి డీటెయిల్స్ పంపించవచ్చు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की, श्रीमद् भगवद्गीता की, गाय गौर प्रेमानंदे.